పైన చూసావేంట్రా ఆకులు చూసావా కాకులు ఎలా ఉన్నాయో? సరే నాయ్ గారు, గొడుగు పట్టాలి, నేను గొడుగు కింద ఉండాలి, అర్థమైనా? ఓకే నాయ్ గారు. సరే గాని ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ఎంత వయసు వచ్చినా కానీ బస్ స్టాప్స్ వచ్చినట్టుగా పెళ్లి అరే అబ్బాయి, వాజ్పేయికి పెళ్ళి అయిందంటరా, అలానే అబ్దుల్ కలాంకి అయిందా? గొప్ప గొప్ప వాళ్ళందరికి అంతేరా. సరే కానీ ఊళ్ళో మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అబ్బో పరిపాలన మొన్న మధ్యలో ఏదో లైట్లు వేయించారంట కదా, సగం పగిలిపోయాయి, మరి మిగిలిన సగం మారిపోయాయి. ఇలా అయితే అలారా? ఎవరా కాంట్రాక్టర్? ఎవడు అర్జెంట్ గారు రమ్మని నన్ను ఎవరు దిగి చేస్తాను పని నుంచి. ఎవరు గారు? చెప్పు. ఆ కాంట్రాక్ట్ తీసుకుంది మీ తమ్ముడు గారే. ఈ అదవ అన్ని రెడీ చేస్తాడు రా పనులు. సరే గాని ఎవరు వచ్చారా గారు? ఎవరు పిలువు ఒకసారి. ఏమయ్యా రెండా? ఇప్పుడు చూడు మన గురించి మన ఊర్లో ఎలా అనుకుంటారు. ఇప్పుడు నువ్వు చూడు. కర్ణం గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, ఎమ్మని తెచ్చేస్తాం వెంట. సారీ అండి, సారీ. అలాగే చెప్పు, అలాగే చెప్పు, నాకు సపోర్ట్ ఇవ్వరా. ఓసి నీ వేషాలు ఆగు ఆగు. ఇప్పుడు జగన్ గారు నువ్వు కొంచెం అటు వెళ్ళమ్మా, నువ్వు ఇటు రామ్మా, నువ్వు ఇటు రాయ్యా, ఇంకోటి వెళ్ళమ్మా. ఇప్పుడు చెప్పండి. ఇది నా భార్య, ఇది నా భార్య. నీ భార్య వృత్తిరీత్యా నేను ఏదో పనికి వెళ్తాను. ఇది ఎవరి కోసమో చీరలు కొనటం, వాడి కోసం వెయిట్ చేయటం, రోజు నేనేమో మల్లెపూలు తీసుకురావటం, ఏం వాడిపోవటం. మల్లెపూలు ఎందుకు కొట్టావు? ఇది నాకు భార్య, నీకు కాదు. భార్య, పెళ్ళం కాదు, పెళ్ళం కాదు, భార్య. ఈ భార్య చీరలు భార్య, ఇది నాకు భార్య, నీకు మాత్రమే భార్య. అవును, నేను ఒప్పుకుంటాను. అది మీరు దూరంగా ఉండి మాట్లాడు, అర్థమైందా? మళ్ళీ కొట్టమాకండి. ఇప్పుడు మళ్ళీ నేను వృత్తిరీత్యా బయటకు వెళ్తానండి. ఇది ఎవరి కోసమో చీరలు కొంటుంది, నాకు రోజు ఇదే సరిపోతుంది. నాకు ఎప్పటి నుంచి అనుమానం ఉందండి దీనిపైన, దీన్ని మీరే పరిష్కరించాలి. ఇక్కడ తేలేలాగేం లేదు కానీ మనం రాజుగారి దగ్గరికి అయితే వెళ్ళాలి. రండి, రాజుగారి దగ్గరికి వెళ్దాం. రండి.